రీమిక్స్ రౌండ్ దావత్. ఏంద్రాపిగా అప్పటి నుంచి పప్పు సాంబారు ఆవకాయ అప్పడం ఆ గోంగూర పట్టి నటించు దా కన్నా మాదిరి. పట్టుకో 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 పట్టు చీర పట్టుకో చుట్టుగా కట్టుకో చుట్టుకో నీలాలని చిట్టి చీర పట్టుకో 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 పట్టు చీర పట్టుకో చుట్టుగా కట్టుకో చుట్టుకో నీలాలని చిట్టి చీర సిగ్గులేదా ఎగ్గులేదా చీరలేని చిన్నదాన్న ఏం ఎందుకు పట్టుకో 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 పట్టు చీర చీరలా చుట్టుకో బయటలా కప్పుకో నీ కళ్ళు నా కళ్ళ చీర పట్టుకో 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 పట్టు చీర చీరలా చుట్టుకో బయటలా కప్పుకో నీ కళ్ళు నా కళ్ళ చీర సిగ్గులేలా చిన్నవాడా నీలోనే మేములేమా. ఏంట్రా మ్యాటర్? పట్టుకో 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 పట్టు చీర పట్టుకో గుట్టుగా కట్టుకో చుట్టుకో నీలాలని మబ్బు చీర సిగ్గులేదా ఎగులేదా చీరలేని చిన్నదానా ఎందుకు పట్టుకో 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 పట్టు చీర చీరలా చుట్టుకో బయటలా కప్పుకో నీ చూపు నా చుక్క చీర సిగ్గులేలా చిన్నవాడా నీలోనే నేనులేనా. పట్టుకో 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 పట్టు చీర చీరలా చుట్టుకో బయటలా కప్పుకో నీ కళ్ళు నా కళ్ళ చీర. రెండు తలుపులు గడియారంలో రెండు ముళ్ళులు నీకు మాత్రం ఒక్కరిలా ఇద్దరున్నా చూడవేలా. బొమ్మల్లో రెండు పిందెలు అరకో నీకో రెండు బిందెలు రెండు ఒకటి అన్న వేళ ఒక్క పనికి ఇష్టవేళ మజా ఆయగా. పట్టుకో పట్టుకో పట్టు చీర చుట్టుకో కప్పుకో నీ కళ్ళు నా గల్ల చీర సిగ్గులేలా చిన్నవాడా నీలోనే మేములేమా. కన్నా బాగా చేస్తారు, ఇద్దరు బాగా చేస్తారు. మరి ఫస్ట్ అక్కడికి వెళ్దాం, ఎందుకంటే ఎలిమినేషన్ ఎపిసోడ్. మీరు నచ్చారో లేదో తెలుసుకుందాం. నవదీప్ దగ్గరికి వెళ్దాం. హాయ్ కన్నా, హాయ్ మాధురి. హాయ్ సార్. నాకు అనిపించింది ఏంటంటే పాటలు రెండు బాగున్నాయి, కాకపోతే ఒక మాస్ సాంగ్ చేస్తున్నప్పుడు స్లో నుంచి ఫాస్ట్కి వెళ్ళి మాక్సిమం స్పీడ్లో పీక్ ఎనర్జీలో ఎండ్ చేస్తే చూడడానికి బాగుంటుంది. మీదేమైందంటే ఫాస్ట్ స్టార్ట్ అయ్యి మధ్యలో స్లో వచ్చి మళ్ళీ ఫాస్ట్ వెళ్ళి బ్రేక్స్ కొంచెం అనీవెన్గా అనిపించింది నాకు పర్సనల్గా. నేనైతే అంటే ఫస్ట్ ఆ స్లో మీరు చేశారు కదా, ఆ పాతది ఇమిటేట్ చేశారు కదా పాత సాంగ్, అది స్టార్ట్ చేసి అక్కడ నుంచి కొత్త వర్షన్లోకి వచ్చి అలాగే బీజం అంటే హై ఎనర్జీలో ఎండ్ చేస్తే బాగుండేదని నాకు అనిపించింది. అదర్వైజ్ ఇట్స్ ఆల్ గుడ్. థ్యాంక్ యూ సార్. ఆదిత్య సార్, మీ వెనకాల ఉన్న వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే మీ టీమ్ ఎఫర్ట్ చాలా బాగుంది. మీతో పాటు యాక్చువల్ గా డాన్స్ వచ్చిన వాళ్ళు ఒక బీట్కి చేసేయటం ఈజీ, రానట్టు మధ్యలో పడిపోయి మిమ్మల్ని చేయనిచ్చారు కదా, నాకు అది బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. అండ్ అమ్మాయికి స్పెషల్ గా అప్రిసియేషన్ ఏంటంటే మీకంటే వెనకాల సపోర్టింగ్ గా 4-5 బాయ్స్ ఉన్నారు, అమ్మాయి ఒక్కతే ఫోకస్ మొత్తం ఆవిడపైనే ఉంటుంది, ఎక్కడా తగ్గకుండా మీతో మ్యాచ్ చేసి బాగా చేశారు అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ. కిరణ్ మాస్టర్. వెల్ కన్నా మాధురి ఎన్టీఆర్ గారి సాంగ్ కదా,
అవును సార్. దాని రీమిక్స్ లో కరెక్ట్ గా బాగా కుదిరింది. వేరియేషన్స్ కూడా బాగుండింది. బట్ టిల్ ద ఫస్ట్ హాఫ్ దెన్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఆఫ్ అంటే కొంచెం వేరియేషన్ అందులోనే. అంటే ఇప్పుడు ఇమాజిన్ ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ఈ టైంలో ఎలా చేసేవారు. సో ఆ వేరియేషన్స్ కొంచెం ఆ హ్యూమర్ అంతా తెచ్చుంటే బాగుండేది. బట్ స్టిల్ యూ గైస్ రాక్, చాలా బాగా చేశారు. బ్యూటిఫుల్ గా ఆయన ఈ మాస్టర్ నాగేష్ మాస్టర్ బాగా కన్సీవ్ చేశారు దీన్ని. బట్ ఐ నీడ్ మోర్ వేరియేషన్స్, ఇంకా కొంచెం వేరియేషన్స్ కావాలి. ఓకే ఓకే బుల్లెమా ఈసారి ఎందుకో ఆల్ ద బాయ్స్ హావ్ డన్ ఎక్సలెంట్ జాబ్. మాధురి 2 చోట మూమెంట్స్ మర్చిపోయారు. అండ్ మీరు కూడా ఇక మీతో చెప్పి అస్సలే లాభమే లేదు. నేను స్ట్రైట్ గా నాగేష్ మాస్టర్ గారితో మాట్లాడుకుంటాను. నాగేష్ మాస్టర్ కొంచెం రండి. నాగేష్ మాస్టర్, వీళ్ళతో చెప్పి ఇంకా లాభం లేదని మిమ్మల్ని పిలిచాను. ఫైనల్ గా మిమ్మల్ని పిలిచాను. అంటే ఈ ఐ కాంటాక్ట్ అన్న ఒక విషయం ఎపిసోడ్స్ తరబడి చెప్తూనే ఉన్నాను. కానీ ఏం తెలుసా, వాళ్ళకి అర్థం కాలేదు. పాపం వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని నేను చెప్పను, వాళ్ళకి అర్థం కావట్లేదు. మీరు అది కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. వాళ్ళే కూడా మర్చిపోయి అలా చేసినా కూడా మీరు చెప్పండి. లిరిక్స్ పాడుతున్నప్పుడు కూడా మాధురి లుకింగ్ అట్ కెమెరా, నాట్ లుకింగ్ అట్ హిమ్. కన్నా కొంచెం బెటర్, అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ హీస్ బెటర్. సరే మాస్టర్, అదే ఆ ఒక విషయం కొంచెం జాగ్రత్త పడండి. అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్. 6 జోడీలు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేశాం కదా. ఇక మరి మనం ఎంతగా ఎంజాయ్ చేయడానికి రీజన్ మన ముగ్గురు టీం వచ్చారు కాబట్టి, సో వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పేద్దామా. మన 3 మాల్ షోకి మరింత మస్తీని యాడ్ చేసినటువంటి మా డైరెక్టర్ సార్కి, సౌమ్యకి, నవదీప్ కి అండ్ శ్రీనివాస్ కి థ్యాంక్ యూ సో మచ్.